హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినిట్లో ఇది వచ్చేసి కోళ్ళు వీడియో గురించి అండి. సో కోళ్ళు అనేవి గుడ్డు పెడతాయి కదండి, వాటికి కన్వీనియంట్గా ఉండేటట్టు ఇలాంటిది గుడ్లు పెట్టడానికి ఇలాంటి ఒక టైర్ అనేది సెట్ చేసుకోండి. ఇది మా వారు సెట్ చేస్తారండి. సో అలాగే కోడి మనం రోజు పెట్టిన గుడ్డు తీసేస్తాం కదండి, దాసేస్తాం కదా. అలా చేయడం వల్ల ఏంటంటే కోడి అనేది గుడ్డు పెట్టదండి, అంటే తను పెట్టిన గుడ్లు వెతుక్కుంటుంది. సో అలా కాకుండా ఒక బాయిలర్ గుడ్డు ఉంటుంది కదండి, అదొక ఎగ్ పెట్టేసుకున్నారనుకోండి, ఇది పెట్టిన గుడ్లు తీసి మనం దాసి ఆ ఎగ్ పెడేస్తే దాని గుడ్డు అనుకుని అది అక్కడ గుడ్డు పెట్టడానికి వెళ్తుందండి. ఏంటంటే కొన్ని పిల్లలు ఏంటంటే ఇలాంటి కోడి పిల్లలు ఉన్నాయి కదండి, గుడ్లు వదిలేస్తే చెదగొట్టి చేయడం అంటే ఉంటుంది. సో గుడ్డు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి బాయిలర్ ఎగ్ పెట్టేసుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుందండి. సో ఎగ్ పోదు. సో ఈ ఎగ్ పోయినా పర్లేదు కాబట్టి ఇది పెట్టిన గుడ్లు జాగ్రత్తగా దాయండి తీసి. సో ఇలా పెట్టండి. అలాగే కోళ్ళు పిల్లలు చేసేటప్పుడు పేలు పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. సో అలాగే మాకు స్టార్టింగ్ ఒక కోడికి పేలు అనేవి పెట్టాయి. ఆ పేలు పిల్లలకి పుంజుకి స్ప్రెడ్ అయ్యాయి కూడా. సో అప్పుడు మేము ఒక హోమ్మేడ్ రెమెడీ వాడామండి. జస్ట్ ఒక వన్ వీక్ వాడామంతే కోళ్ళకి. చాలా బాగా పేలండి పోయాయండి. అసలు మేము బయట ఏవి మెడిసిన్ యూజ్ చేయలేదు పేలుకి, జస్ట్ హోమ్మేడ్ మెడిసిన్ వాడాము. చాలా రికవర్ అయ్యాయండి, పేలన్నీ పోయాయి. సో అదేంటనేది మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కోళ్ళు చూస్తున్నానండి, ఆల్రెడీ మేత పెట్టాను, ఇంకా కావాలని నా మేతకి ఎగురుతున్నాయి మేత పెట్టమని. సో ఇదిగండి ఆల్రెడీ ఒక కోళ్ళు పొట్టు పెట్టి ఇవి చూడండి నన్ను పొడుస్తున్నాయి అక్కడ వీడియో తీస్తుంటే. వెళ్ళండి వెళ్ళండి, మేత పెట్టాను కదా, వెళ్ళండి. సో ఆల్రెడీ కోడిని పిల్లలకి పొదుగు పెట్టామండి. సో అలాగే ఇదిగోండి పిల్లలు చాలా హెల్తీగా గ్రో అయ్యాయండి. చూస్తున్నారు కదండి. వీటికి నేను నైటే పొయ్యి మీద వంట చేశాక తెపాల్లో ధాన్యం, అలాగే సిట్టు, అలాగే మేము ఆడిచ్చిన గంటలు పిండి అన్నీ వేసి పొయ్యి మీద ఉడికించి పెట్టేస్తామండి. మార్నింగ్ తీసి వీటికి మేత వేసాం అనమాట. సో అలా కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే కలిపేసి పెట్టేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మనం గంటలాడి పిండి ఆడిస్తాం కదండి, అందులో రైస్ ఉంటుంది కదా, ఉడికి రైస్ వస్తుంది అనమాట. సో మీకు ఎలా వీలైతే అవి చేసుకోవచ్చు. సో అలాగే ఈ పిల్లలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో, వీళ్ళు ఎగురుతున్నాయి చూసారా. వీటికి ఇప్పుడు 2 months అండి, ఇంకా 3 months రాలేదు, 2 months అనమాట. అయినా సరే మేము ఇంకా పరద వేసి పెడుతున్నాం. అప్పుడప్పుడు బయటకు వదిలేస్తామండి, ఈవినింగ్ టైం ఒక 2 hours అయినా బయట వదులుతాం వీటిని. చాలా తిరుగుతాయి కదా అనేసి. సో ఈ పిల్లలు అయితే మాత్రం భలే చలాగ్గా ఉంటాయండి. అన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ పుట్టింది ఇవే కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాయి. నన్ను పొడుస్తున్నాయి కూడా ఇప్పుడు మేత మళ్ళీ వేయమని చెప్పేసి. సో వీళ్ళ మదరేనండి ఇప్పుడు గుడ్డు పెట్టడానికి వెళ్ళింది, పిల్లల్ని వదిలేసింది. ఇప్పుడు 3వ నెల వస్తుంది కదా, మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. సో ఇది వచ్చేసి మాకు వచ్చిన కొత్త పుంజండి. దీని పేరు నాకు తెలియదండి, మా వారిని అడగాలి. ఇది చాలా బాగుందండి, నాకు నచ్చింది కలర్ కూడా. సో ఇది కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, మంచి జాతి పుంజ అంటండి ఇది. సో మా వారు చెప్పారు, పేరైతే నాకు తెలియదండి, చాలా యాక్టివ్గా ఉంటుంది ఇది కూడా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏదైనా కోళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.